హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ ఏంటో ఈ వీడియోలో చూద్దాం భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే చాలా రోజుల తర్వాత ఒక రైటింగ్ ఇంపాక్ట్ కనిపించిన సినిమా చెన్నై లవ్ స్టోరీ అని చెప్తాను. సినిమాలో కొన్ని మేజర్ సీన్స్ కానీ అక్కడ వచ్చే డైలాగ్స్ కానీ ఎక్సలెంట్ గా వర్కౌట్ అయ్యాయి. సాయి రాజేష్ గారు అండ్ రవి నంబూరి గారు రైటింగ్ విషయంలో అయితే ఎక్సలెంట్ గా ఎఫర్ట్ పెట్టారని చెప్పి మన కళ్ళ కట్టినట్టు కనిపించేస్తుంది. అండ్ సినిమాలో నెక్స్ట్ హైలైట్ విషయానికి వస్తే పర్ఫార్మెన్సెస్ భయ్యా. కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో ఇరగ్గొట్టేశాడు. నిజంగా చెప్తున్నా, ఈయన కెరియర్ మొత్తంలోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే చెన్నై లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ ని ఈ సినిమాలో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశాడు. అండ్ సెకండ్ హాఫ్ లో గౌరీ ప్రియ పర్ఫార్మెన్స్ ఉంటుంది భయ్యా, నిజంగా పిండేసిందంతే. ఈ సినిమా సక్సెస్ లో ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ అయితే బిగ్గెస్ట్ పిల్లర్ గా నిలబడుతుందని నాకు అనిపించింది సినిమా చూసిన తర్వాత. అండ్ మన మణి శర్మ గారి కంబ్యాక్ భయ్యా. సినిమాలో బీజిఎం అయితే అదరగొట్టేశారు. సాంగ్స్ కూడా ఒకటి రెండు మూడు అయితే సిచ్యువేషనల్ పరంగా సూపర్ అనిపించాయి. నాకైతే తొలి ప్రేమ తోపు కాదే వదలనే అనే సాంగ్స్ అయితే భలే నచ్చేశాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ గనక మీకు నచ్చేసి సినిమాకి వెళ్ళాలా లేదా అన్న ఆలోచనలో ఉంటే అస్సలు డౌట్స్ పెట్టుకోవద్దు. ముందుగా టికెట్స్ బుక్ చేసుకొని సినిమాకి అయితే వెళ్ళిపోండి. ఇక సినిమా గురించి కొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడే ముందు మీరు గనక మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే నొక్కేసేయండి. ఇక సినిమా గురించి డీటెయిల్డ్ గా మాట్లాడితే స్టోరీ విషయానికి వస్తే సినిమాల పట్ల ప్యాషన్ ఉన్న ఒక అబ్బాయి తెలుగు సినిమా ఇండస్ట్రీలో వర్కౌట్ అవ్వక ఇంకో ఇండస్ట్రీలో ట్రై చేసుకుందామని చెన్నైకి అయితే వెళ్తాడు. అక్కడ తనకి వేరే బ్యాడ్ పాస్ట్ ఉన్న ఒక అమ్మాయి అయితే ఎదురవుతుంది. ఇక వీళ్ళిద్దరి మధ్య జర్నీ ఎలా సాగింది, ఆ అమ్మాయిని చేంజ్ చేయడానికి ఈ అబ్బాయి ఏం చేశాడు, వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టార్ట్ అయినాక వీళ్ళకి మళ్ళీ వచ్చిన కాన్ఫ్లిక్ట్స్ ఏంటి అనేది మనం సినిమా చూసే తెలుసుకోవాలి. ఇంత సింపుల్ గా కథ గురించి ఎందుకు చెప్పానంటే ఎక్కువ మాట్లాడితే స్పాయిలర్స్ అయ్యే అవకాశం చాలా ఉంది భయ్యా. సినిమాలో ఆ మూమెంట్స్ ని మీరు డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఎంజాయ్ చేస్తారు. సో స్పాయిలర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి కథ ఏదో కొత్తగా ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. కాస్త అంతో ఇంతో మనకు తెలిసిన కథే. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ని మనం ముందే ప్రెడిక్ట్ చేస్తాం, కానీ అక్కడ డైలాగ్ వర్షన్స్ తోటి అయితే అదరగొట్టేశారు. అయితే సెకండ్ హాఫ్ లో ఒక విఎఫ్ఎక్స్ పార్ట్ ఉంటుంది, అది కొంచెం ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో ఇప్పటి వరకు చూపించని పర్ఫార్మెన్స్ అయితే నిజంగా చూపించాడని చెప్పాలి భయ్యా. తన కళ్ళల్లో ఎక్స్ప్రెషన్స్ కనబడవని ఒక మేజర్ కంప్లైంట్ ఉంటుంది కదా, అది మాత్రం ఈ సినిమా తోటి కాస్త క్లియర్ అయిందని చెప్పాలి. ఎమోషనల్ సీన్స్ లో అయితే మనోడు అదరగొట్టేశాడు. ఇక గౌరీ ప్రియ విషయానికి వస్తే ఈ సినిమాకి ఈమె క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో ఆ క్యారెక్టర్ లో తన పర్ఫార్మెన్స్ కూడా అదరగొట్టేసిందని చెప్పాలి భయ్యా. లిటరల్లీ చాలా చోట్ల మనం బ్లెండ్ అయిపోతుంటాం ఈ క్యారెక్టర్ కి. ఎమోషన్ సీన్స్ లో అయితే చాలా మంది ఏడ్చారు కూడా. ఇక రిమైనింగ్ యాక్టర్స్ పెద్దగా అంతగా ఇంపార్టెంట్ అనిపించకపోయినా కూడా ఉన్న క్యారెక్టర్స్ వరకు అయితే భలే క్యారెక్టర్స్ ఉన్నాయి అందరివి. ఎవరి రోల్స్ లో వాళ్ళైతే గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి. ఇక టెక్నికాలిటీ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది భయ్యా. ఎడిటింగ్ కూడా చాలా వరకు గుడ్ కట్స్ తోటే వెళ్ళిపోయారు. సినిమా రన్ టైం కూడా అంత ఎక్కువగా ఏమీ అనిపించదు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే మణి శర్మ గారి సినిమాకి ఇచ్చిన బీజిఎం అయితే సినిమాలోని ఎమోషన్ ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిందని చెప్పాలి భయ్యా. అండ్ రెండు పాటలు కూడా బాగున్నాయి. బిట్ సాంగ్స్ లాగా వచ్చేవి కూడా ఎక్సలెంట్ గా అనిపించాయి నాకు. సినిమా ప్రొడక్షన్ డిజైనింగ్ విషయానికి వస్తే లొకేషన్స్ చాలా వరకు రియల్ లొకేషన్స్ ని చూస్ చేసుకున్నారు, బట్ చాలా అథెంటిక్ గా అనిపించింది ఈ సినిమాకి. ఓవరాల్ గా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా టూ గుడ్, మంచి ఖర్చు పెట్టారనిపించింది సినిమాకి. అదంతా డీసెంట్ అవుట్పుట్ లాగే కనిపించింది. ప్రొడ్యూసర్ గా ఎస్కేఎన్ అండ్ సాయి రాజేష్ డన్ ఏ గ్రేట్ జాబ్ అని చెప్పొచ్చు. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ది రైటర్ అండ్ డైరెక్టర్ రవి నంబూరి. రవి నంబూరి సినిమాకి డైలాగ్స్ అండ్ డైరెక్షన్ చేశారు భయ్యా. డైలాగ్స్ పరంగా అయితే కొన్ని డైలాగ్స్ టాప్ నాచ్ అనిపించాయి అసలు. అండ్ డైరెక్షన్ విషయంలో కూడా గ్రేట్ అనిపించింది. ఎస్పెషల్ గా నాకైతే ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చిన ట్విస్ట్ అయితే భలే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సెకండ్ హాఫ్ పైన చాలా క్యూరియస్ పెంచిందని చెప్పొచ్చు. ఇక ఓవరాల్ గా చెన్నై లవ్ స్టోరీ సినిమా గురించి చెప్పాలంటే నాకైతే ఈ మధ్య కాలంలో చూసిన సినిమాల్లో ది బెస్ట్ మూవీగా అనిపించింది భయ్యా చెన్నై లవ్ స్టోరీ. అండ్ చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇంటెన్స్ ఉన్న లవ్ స్టోరీని చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. సో ఇది గైస్ చెన్నై లవ్ స్టోరీ సినిమా పైన నా రివ్యూ. మీరు గనక ఈ సినిమా చూసుంటే మీకేమనిపించింది అన్న విషయాన్ని కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.